నువ్వు వదిలే, నేను తనతో మాట్లాడతాను. ఇక్కడ ఏమైనా గ్యాంగ్ రేప జరుగుతోంది. నిన్ను రీచ్ అయ్యేలోగా ఎన్ని గ్రూపులతో గొడవపడాల్సి వస్తుందో తెలుసా నీకు? వీధిలో ఇంకా కాలేజ్లో. అబ్బబ్బబ్బబ్బా, నీకింత సెక్యూరిటీనా? నా లవర్కి ఇంత సెక్యూరిటీ ఉండడం గర్వంగానే ఉంది. ఇలా చూడు, నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. అంతే కదా, నన్నెవరైనా చూడొచ్చు, అబ్జెక్షన్ లేదు, కానీ ఫాలో చేయకూడదు. ఫాలో చేస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను నిన్ను ఫాలో చేయకుండానే ఫాలో చేస్తావా రౌడీలు బెదిరించారు. కిడ్నాప్ చేస్తావని ఐస్ బాలో నన్ను కొట్టారు. కిడ్నాప్ చేస్తే కొట్టరా మరి? కానీ నేను చేయలేదే. సరే, నమ్ముతున్నాను. నా డౌట్ అది కాదు. నేను నీకు ఈమెయిల్ ఏదైనా పంపించానా చెప్పు? ఓ అదా, ఆ ఈమెయిల్ నాకు నేనే పంపించుకున్నాను. జస్ట్ ఒక పేరు కావాలని టీ మహేష్ అని కొట్టాను కదా అనిత? అవును, నేను ఉన్నాను. ఆ పేరు ఉత్త డమ్మీ. డమ్మీ గిమ్మి అన్నావంటే నేను రమ్మి ఆడేస్తాను. నాకేం తెలుసు నిజంగానే అలాంటి వాడు ఉంటాడని. ఏదో ఫన్ కోసం అలా చేశానంతే. సారీ సారీ సారీ. సారీ చెప్పు. సారీ లవి ఎందుకు? ఇట్స్ ఫేట్. మనం లైఫ్ లో ఇలాగే కలవాలని రాస్తుంది. సపోజ్ నువ్వు టీకి బదులు ఎస్ కొట్టుంటే ఇదిగో ఈ ఎస్ మహేష్ వచ్చి నీకు దొరికిపోయాడు. అప్పుడు నీకు చెప్పు. నేను మంచి మూడ్ లో ఉన్నాను. నా లైఫ్ లో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనుక డిస్టర్బ్ చేసావు కొడక, గీతలు అవి ఉండవు. ఏంట్రా ఇది? సినిమా లవ్ అయితే నోరు తెరిచి చూస్తారు, డైరెక్ట్ గా లవ్ చూస్తారు. సరే, ఎక్కడెవడో చేస్తున్నాడు. తప్పుకో. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా కోఇన్సిడెన్స్ అని అంటున్నావు అంతేగా? ఒక్కసారి జరిగిందంటే అది కోఇన్సిడెన్స్. ఇన్నిసార్లు పేపర్ గేమ్ వరకు జరిగిందంటే అది అంతకు మించి. నువ్వే చెప్పు, పేపర్ గేమ్ లో కూడా ఎవరో ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయితో కలిసి నుంచొని ఉండొచ్చు. నువ్వు నేను ఎందుకు నుంచున్నావు? అది ఊపిరి తగిలేంత దగ్గరగా. హలో, లిఫ్ట్ లో కూడా అలాగే నిలబడతారు, ఊపిరి తగిలేంత దగ్గరగా. అందుకని ఇలా చూడు మిస్టర్ టీ మహేష్, నేను ఇంజనీరింగ్ వెరీ అడ్వాన్స్డ్, నువ్వు కేటరింగ్ వంట వార్పు. వీటి రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో అంతే డిఫరెన్స్ ఉంది మన ఇద్దరి మధ్య. నాకు నీ మీద ఏ ఫీలింగ్ రాలేదు. నిజంగా నా మీద ఏ ఫీలింగ్ రాలేదా? లేదు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. అయితే వచ్చేలా చేసుకో. నేను వెనక్కి వెళ్ళలేను, అందుకని నువ్వే లవ్ చేసి తీరాలి. నిన్ను లవ్ చేయాలి అంటే నన్ను లవ్ చేసే వాళ్ళందరినీ నేను లవ్ చేయాలి. అది కరెక్టే. ఒకవేళ అందరి మీద లవ్ వచ్చినా కూడా నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఒక్కడిని మాత్రమేగా. ఆ ఒక్కడిని నేనే. ఇంత సీరియస్ గా ప్రపోజ్ చేస్తున్నాను, నువ్వు జాలీగా చిక్లెట్ తింటున్నావా? కొట్టానంటే వస్తా. రే రారా.